శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 22. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానందుల వారు యథాప్రకారం అనుష్ఠానములు ముగించుకొని రాగా విద్యాసాగరుడు నమస్కరించి, గురుదేవా, ఇప్పటి వరకు వివరించిన శ్రీ సమర్థుల లీలలు ఆశ్చర్యము, అద్భుతము. వారి నోటి వెంట వచ్చిన వాక్కును సత్యం చేసేందుకు శ్రీరాముల వారు నిరంతరం కాచుకుని ఉన్నట్లు అనిపిస్తున్నది. ఇంకనూ వారి జగత్కళ్యాణ కార్యాన్ని తెలుపగోరుతాను అని విన్నవించుకున్నాడు. గురువుగారును ఆనందపరవశంతో, వత్స విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు కారణజన్ములు, ఒక దివ్య ప్రణాళికతో భువిపైకి వచ్చిన అవతార పురుషులు. వారి వాక్కు సత్యవాక్కే. వారి సాధన ఎంతో గొప్పది. వారి సాధనంతా జగత్కళ్యాణమునకే ధారపోసినారు గదా. అందుచే దైవం వారి సంకల్పాలను సత్యపూర్ణం గావించుచుండును అని ప్రబోధించి తదుపరి ఘటన ఈ విధంగా వర్ణింపసాగిను. బీద బ్రాహ్మణుడు గంధం బొట్టు ప్రభావం. శ్రీ సమర్థులొక ఊరిలో కీర్తన సలుపుచుండగా పూర్తియగు వరకు వేచియుండిన ఒక బ్రాహ్మణుడు శ్రీవారికి నమస్కరించి, స్వామి సమర్థ, తమరు ఎందరికో తరుణోపాయములు బోధించుచున్నారు. నేనొక బీద బ్రాహ్మణుడను. ఏ నియమనిష్టలు చేయలేను. వేద విద్య నేర్చుకొనకపోయిన కారణంగా ధనము సంపాదింపలేనైతిని. సంసార భారము పెరిగినది. ఉన్న ఆస్తులు అమ్ముకొని తిని ఇప్పటి వరకు గడిపినాము. ఏమి చేయుటకు పనికిరాని స్థితిలో ఇంటిలోని వారు నిందించుట, నేను బాధపడుట తప్పనిసరి అయినది. తమరే దయచూపాలి అని ప్రార్థించాడు. శ్రీ సమర్థుల వారికి అతని అజ్ఞానాన్ని చూచి నవ్వొచ్చింది. అతనితో, అయితే నీకిప్పుడేం కావాలి అని అడిగారు. అతడు చేతులు జోడించి, నాకు ఆచరించదగిన సులభమైన నియమం ఏదైనా అనుగ్రహించండి. మంత్రాలంటే జపం నా వల్ల కాదని వేడుకొన్నాడు. శ్రీ సమర్థులు మదిలో, ఎంత మూర్ఖులి ప్రజలు, ఇంత వయసు వచ్చిన సంసార పోషణ గురించిన ఆలోచనే గాని జన్మతరించు మార్గము శ్రీరామనామ జపము యొక్క రుచిని తెలుసుకోలేకున్నారే అని విస్మయంతో, సరే, నీవొక నియమం తీసుకో. ప్రతిరోజు గంధం బొట్టు ధరించిన వ్యక్తిని దర్శించిన తర్వాతనే భోజనం చేస్తాను అని ప్రతిజ్ఞ తీసుకో అని బోధించారు. ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో చాలామంది గంధం బొట్టు ధరించేవారు ఉన్నారు. ఈ నియమం పాటించడం పెద్ద కష్టం కాదనుకున్నాడు. శ్రీ సమర్థులకు నమస్కరించాడు. తన గ్రామానికి పోయి ప్రతిరోజు ఆ నియమం పాటిస్తున్నాడు. ఒకనాడు అతని అదృష్టమో దురదృష్టమో గాని గంధం బొట్టు పెట్టుకున్న వ్యక్తి దర్శనం కాలేదు. అన్ని బజార్లు తిరిగాడు. చివరికి ఊరి బయట చావడికి చేరాడు. క్రమంగా కాలం మించిపోతూ ఉన్నది. ఆకలి కడుపులో బాధ పెడుతున్నది. సూర్యాస్తమయం అయ్యింది. రాత్రి కొంత పొద్దుపోయింది. అలాగే ఎవరైనా వస్తారేమోనని దిక్కులు చూస్తూ ఉన్నాడు. జనసంచారం తగ్గిపోయింది. అతనికి ఎంతో దిగులైంది. ఇక ప్రార్థన ప్రారంభించాడు. గురుదేవా, ఏమిటి పరీక్ష? ఈరోజు నాకు భోజన ప్రాప్తి లేకుండా పోయింది. నేను భుజించనిదే నా భార్య భుజించదు. ఏమిటి స్వామి కర్తవ్యం? నా నియమాన్ని మాత్రం ఉల్లంఘించే పరిస్థితి రాకూడదు. దీనికై తమ కరుణ కావాలి అంటూ వేడుకొన్నాడు. అంతలో దూరంగా ఒక చెట్టు క్రింద ఎవరో వ్యక్తులు మాట్లాడుకొనుచున్నట్లు శబ్దాలు వినిపించినవి. ఈ బ్రాహ్మణుడు మెల్లగా లేచి వారి దగ్గరగా వెళ్ళాడు. వారేదో చర్చించుకొనుచుండగా ఇతడక్కడికి వెళ్ళడం, వారంతా తలెత్తి ఈ బ్రాహ్మణుని చూడగానే వారి ముఖాన చక్కగా గంధం బొట్టు కనిపించాయి. ఈ బ్రాహ్మణునికి అంతులేని సంతోషం కలిగింది. ఉదయం నుండి వేచి గంధం బొట్టు ధరించిన వ్యక్తి దొరకలేదని బాధపడుతున్నందున ఒక్కసారిగా ఎలుగెత్తి, దొరికారు దొరికారు అంటూ పరిగెత్తుకొని పోయి భోజనం చేద్దామనుకుని ఇంటికి పోతున్నాడు. ఈ నలుగురు దొంగలు సొమ్ములు ఒక షావుకారింట్లో నుండి దొంగిలించి తెచ్చారు. పంచుకునే ప్రయత్నంలో ఉండగా ఇతడు చూచాడు. ఊరిలోకి పరిగెత్తిపోయి అందరినీ పిలుచుకొస్తాడేమోనని భయపడ్డారు. బ్రాహ్మణుని వెంటబడి పట్టుకొని ఆపారు. ఎందుకయ్యా అరుస్తావు? నీకు సగం వాటా ఇస్తాంలే, మిగిలిన సొమ్ములే మేము తీసుకుంటాము. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అని కోరారు. ఆ బ్రాహ్మణునికప్పుడు వీరు దొంగలని అర్థమైంది. ఏమిటి, దొంగతనం చేసిందిగాక ఎవరికీ చెప్పొద్దంటారా? చెప్పకుండా ఎట్లా ఉంటాను? చెప్పి మేము పట్టిస్తానని బెదిరించాడు. వారందరూ పక్క ఊర్లోని వారే. వారిని గుర్తుపట్టాడు. ఇక వాళ్ళు లాభం లేదని సొమ్మును ఇతన్ని కూడా వదిలేసి వాళ్ళ ఊరికి పారిపోయారు. అలా వదిలిపోతే ఇతనే దొంగని ఊరి వారు నమ్ముతారని వారి ఉద్దేశం. ఇతనికి ఆ సమయంలో అంత ధైర్యం ఎలా వచ్చిందంటే, సమయానికి గురు సమర్థ రామదాస స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు గనుక. అప్పటికప్పుడే ఆ నగలు ధనాన్ని మూటగట్టుకొని తెచ్చి గ్రామాధికారి ఇంటికి వచ్చాడు. అదే సమయానికి కొత్వాల్ గారి వద్ద తన ఇంట దొంగలు పడి సొమ్ములు దోచుకున్నారని ఫిర్యాదు చేయటానికై షావుకారు వచ్చి కూర్చొని చెప్పుచుండగానే ఈ బ్రాహ్మణుడు మోయలేక ఆ మూట తెచ్చి అక్కడ పెట్టి, అయ్యా కొత్వాల్ గారు, ఎవరింట్లోనో దొంగలు ఈ సొమ్మును దోచుకొని పోతుంటే అటకాయించి లాక్కొని తెచ్చాను. విచారించి వారి సొమ్ము వారికి అప్పగించండి అని చెప్పాడు.
షావుకారుకు కొత్వాలుకు కూడా ఆశ్చర్యం కలిగింది. కొత్వాలు షావుకారుతో ఇవేనా మీ సొమ్ములు చూడండి అనగానే ఆయన చూచి తనదేనని నిర్ధారించారు. గ్రామాధికారి వాటిని షావుకారుకిస్తూ ఆ బీద బ్రాహ్మణునికి ఏదైనా పారితోషికంగా కొంత ధనమియ్యమని సూచించారు. బ్రాహ్మణుడు నాకు అలా తీసుకోవడం అలవాట్లేదు, వద్దన్నాడు. నేను శ్రీ సమర్థుల వారి భక్తుడిని అన్నాడు. షావుకారు, అయ్యా బ్రాహ్మణోత్తమ, నేను కొంత ధనమిచ్చినా అదెంతో కాలం నిలవదు, ఖర్చయిపోతుంది. ఇంత నిజాయితీ గల వ్యక్తి నాకు చాలా అవసరం. నా కొట్లోనూ వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ నా లెక్కలు చూచి పెడితే నేను నెలవారీ మీ కుటుంబ పోషణకు తగిన సంభారములు ఇస్తానన్నాడు. మీ జీవితాంతం నేను అండగా ఉంటానని షావుకారు మాటిచ్చాడు. ఆ బ్రాహ్మణుని చింత తీరిపోయింది. కుటుంబం జీవితం ప్రశాంతంగా శ్రీ సమర్థుల వారిని స్మరించుకుంటూ గడిపాడని చెప్పి శ్రీ నిత్యానందుల వారు, విద్యాసాగర, సద్గురువుల వాక్కు యొక్క ప్రభావం చూచావా? వారి జాతకాలను ఎలా మార్చివేస్తుందో. అందుకే గురుగీతలో శంకర భగవానుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు. శ్లోకం: ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురోర్కృప. గురుదేవుల నోటి వెంట వచ్చిన వాక్యేదైనా అది మంత్రమేనని భావించాలి. మంత్రము అనగా రహస్యమనే అర్థం కూడా ఉంది. ఆ రహస్యం ఏమిటంటే, మననాత్ త్రాయతే ఇతి మంత్రః అన్న వాక్యాన్ని అనుసరించి మననం చేస్తూ ఉంటే కష్టాలు గట్టెక్కిస్తుంది, సంసారాన్ని తరింపజేస్తుంది, గురువును గుర్తు చేస్తుంది, గురు శక్తిని గుర్తించేలాగా చేస్తుంది, ఆ గురువుని ధ్యానించేలాగా చేస్తుంది, ఆ గురు పాదాలను అనగా పదాలను ఆరాధించేలాగా చేస్తుంది. ఇదంతా జరుగుచున్న కొద్దీ పాప సముదాయమంతా సూక్ష్మీకరించబడి చివరకు నిర్మూలించబడి ముక్తికి మార్గం తెరుచుకుంటుంది. విద్యాసాగర, తెప్ప చిన్నగానే ఉంటుంది, అయినా ఆవలి ఒడ్డుకు చేరుస్తుంది. నదిని దాటడానికి నది ఉన్నంత విస్తారమైన తెప్ప అక్కర్లేదు, సముద్రాన్ని దాటడానికి సముద్రమంత ఓడ అక్కర్లేదు. భగవద్గీతలో శ్రీ భగవానుడు అర్జునునికి బోధించినది ఈ విషయమే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. గొప్పదైన సముద్రమును చిన్నదైన నావను ఉపయోగించుకొని దాటగలిగినట్లుగా స్వల్పమైన దైనను చక్కగా ఆచరించబడిన ధర్మము చేత భవసాగరమును దాటగలరు. యావానార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నదియందు సరస్సునందుండు జలముల వలన ఎట్టి ప్రయోజనమో దాహముతోనున్నవానికి బావిలోని నీటితోనూ అట్టి ప్రయోజనమే కలుగును. అనగా దాహం తీరును, సకల వేదసారమును బ్రహ్మజ్ఞాని వద్ద లభించును. దాహము ఒక చెంబు నీరుతో తీర్చుకోగలిగినప్పుడు అనంతమైన ప్రవాహం గల నది వద్దకు ఎవ్వడునూ పోడు. అదేవిధంగా బ్రహ్మజ్ఞాని యొక్క సాన్నిధ్యం లభించిన వానికి సకల వేదసారము ఒకే చోట లభించును. అంతేకాక కావున విద్యాసాగర, బ్రహ్మజ్ఞాని అయిన సద్గురుని సన్నిధిని పొందిన వానికి ఇహము పరము రెండును సులభంగా లభించునని తెలిపి శ్రీ నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థ అని జయ జయ ధ్వానములు చేసినారు. ఇందూరులో వర్షం కురిపించిన మారుతి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు తమ పర్యటనలో తీర్థాలు సేవించుచు తెలంగాణ ప్రాంతమందలి సారంగపూరునకు దగ్గరలో గల ఇందూరు గ్రామమునకు చేరినారు. ఊరి బయట ఒక గుట్టపైన వారు విశ్రాంతి తీసుకున్నారు. పక్కనే ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులో కూడా నీరు బహుకొద్దిగానే ఉన్నది. ఒకరోజు ఉదయం నుండి దాదాపు 50-60 మంది బ్రాహ్మణులు ఒక్కుమ్మడిగా ఆ నీటిలో దిగి నడుములోతు నీటిలో స్నానమాచరించి అచ్చటనే నిలబడి అనుష్ఠానములు సాగిస్తూ ఉన్నారు. శ్రీ సమర్థుల బ్రాహ్మణులకు నమస్కరించి, ఆర్యులారా, తమరు చేయు ఆరాధన ఎట్టిది, ఏమి కోరి ఇట్లు చేయుచున్నారని ప్రశ్నించారు. వారు ప్రతి నమస్కారం చేసి, అయ్యా, ఈ ప్రాంతాలలో వర్షాలు లేక భూమి బీడుగా తయారైనది. అందులకు మా గ్రామాధికారికి పై అధికారుల నుండి ఒత్తిడి వచ్చింది. మీ గ్రామంలో 2 బ్రాహ్మణులున్నారని తెలిసింది. వారి చేత మంత్రాలు చదివించి వర్షాలు కురిపించమనండి, లేకుంటే అందరినీ మహమ్మదీయ మతంలోకి మార్చవలసి ఉంటుందని బెదిరిస్తూ లేఖ వ్రాశారట. మాకు ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడింది. అందుకని వరుణ మంత్ర జపం చేస్తున్నాం. ఆ తండ్రి మా యందు దయతో వర్షిస్తే సరే, లేకుంటే మాకేమేమి శిక్షలు పడనున్నాయోనని భయపడుచున్నామని చెప్పుకుని గొల్లుమన్నారు. శ్రీ సమర్థులు, ఓ బ్రాహ్మణులారా, వర్షం కురిసేటందుకు నేను ఒక ఉపాయం చెప్తాను. మీరు ఆచరించేటట్లయితే వర్షం తప్పక కురుస్తుందన్నారు. ఇంకేమీ చెప్పండి, ఆచరిస్తాం. మా ప్రాణమాన ధనాలన్నీ కాపాడిన వారవుతారు. తమరెవరో మాకు దైవంలాగా సంకట పరిస్థితుల్లో తారసపడినారని అందరూ వందనాలు చేశారు.
అప్పుడు శ్రీ సమర్థులు ఆ గుట్ట వద్దకు తీసుకొని పోయి ఒక బండరాతిపై మారుతిరాయుని రూపాన్ని ఒక బొగ్గుతో గీచారు. దానిపై ఉత్తరీయం కప్పారు. ఓ బ్రాహ్మణులారా, మీరంతా నమక చమకాలతో ఇక్కడ రుద్రాభిషేకం జరపండి అన్నారు. వారంతా ఊర్లోకి పోయి కొన్ని కడవలు బిందెలు తీసుకుని పరుగు పరుగున వచ్చారు. కొందరు చెరువులోని నీరు మోసి తెచ్చిస్తుంటే కొందరు నమక చమకాలతో రుద్రాభిషేకం చేశారు. అలాగ మధ్యాహ్నం 12 గంటల వరకు చేసిన తర్వాత నైవేద్యం కావాలి కదా అనే ఆలోచన కలిగింది. శ్రీ సమర్థుల చెంత చేరి, స్వామి నైవేద్యం ఎలాగా అని ప్రశ్నించారు. శ్రీ సమర్థుల వారు అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, నైవేద్యం చేయండి అని వారి చూపుడు వేలితో ఒక పొదవైపు చూపారు. బ్రాహ్మణులు ఆశ్చర్యంతో పోయి చూచారు. అక్కడ వివిధ విధములైన పక్వం చేయబడిన పదార్థాలతో నిండిన పెద్ద పెద్ద అండాలున్నాయి. సంతోషంతో శ్రీ స్వామికి నివేదన చేయ నిశ్చయించుకున్నారు. శ్రీ సమర్థులు వచ్చి ఆ బండపైన కప్పిన ఉత్తరీయం తొలగించగా చక్కగా మారుతి ఆకారం ఏర్పడి ఉండుట వారినందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. వెంటనే మారుతియే శివుడు, శివుడే మారుతి అని వారికి అర్థమైంది. నైవేద్యం చేసి హారతినిచ్చారు. అందరూ ఆనందంగా ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సమర్థులతో సహా ఒక చెట్టు క్రిందకు చేరి కూర్చొని మారుతి మహిమను చెప్పుకొనుచుండగా కారు మేఘాలు గమ్ముకొని వచ్చి కుంభవృష్టి కురిసింది. మబ్బులు చూచి ఇళ్లకు పోవటానికి ఉద్యుక్తులైన బ్రాహ్మణులను ఆ చెట్టు క్రిందనే ఉండమని ఆపి శ్రీ సమర్థులు కూర్చోబెట్టారు. వారు కూర్చున్నంత మేరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. కానీ చుట్టుప్రక్కల ఊర్లన్నీ వర్షం ముంచెత్తింది. కాస్త వర్షం తగ్గిన తర్వాత గ్రామాధికారితో సహా గ్రామస్తులంతా బయలుదేరి వర్షం కురిపించమని ఈ బ్రాహ్మణులను ప్రోత్సహించాము. వర్షం కురిసింది. వీళ్ళు చెరువులోనే చిక్కుపడ్డారేమోనని అందరూ పరుగు పరుగున వచ్చారు. చూడగా బ్రాహ్మణులంతా చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు. వాళ్ళ మీద ఒక్క చినుకు కూడా పడలేదు. అందరికీ ఆశ్చర్యమే. వారి మధ్యలో దివ్య తేజస్సుతో వెలుగుచున్న శ్రీ సమర్థులను ఆసీనులై ఉన్నారు. గ్రామాధికారి, బ్రాహ్మణోత్తములారా, తమకు సన్మానం చేయవలసి ఉన్నది. భగవంతుని కృపను వర్షరూపంగా మాకు అందించారు. మా పరువు ప్రతిష్టలను కాపాడినారని పొగడెను. అప్పుడు ఆ బ్రాహ్మణులు జరిగినదంతా వివరించి శ్రీ స్వామివారిని చూపి అంతయు వీరి ప్రసాదమేనని తెలిపినారు. వచ్చిన వారికి ప్రసాదమిద్దామని చూస్తే అక్కడి వంట పదార్థాలు, పాత్రలన్నీ మాయమైపోయాయి. ఈ సంగతినంతా తెలుసుకుని శ్రీ స్వామివారిని తమరెవరో మహాత్ములు, సమర్థ సద్గురువులు తమ నామధేయం తెలుపమని కోరగా, శ్రీరాముడే సర్వానికి అధికారి, సమర్థతంతా ఆయనదే అని జయ జయ రఘువీర సమర్థ నినాదం చేసేసరికి కొందరు ఆ స్వామివారి నినాదం, వారి ఘనతను విన్నవారు వీరే శివాజీ గురువులని, మహారాష్ట్ర పారతంత్ర విముక్తికి మూలసూత్రధారి అయిన రామదాస స్వామివారని గుర్తించారు. మరొక్కసారి వారంతా శ్రీ సమర్థుల వారికి సాష్టాంగ వందనాలు చేశారు. శ్రీ సమర్థులు, ఆర్య, తమరు వేదనారాయణులు, భూదేవతలు, మా వద్ద ఏమున్నది? శ్రీరామప్రభుని మహిమ జగత్తంతయు నిండియున్నది. ఈ మానవ శరీరమును ఎందుకు స్తుతించెదరు అనగా వారు అట్లు కాదని మేళ తాళములతో శ్రీ సమర్థులను, బ్రాహ్మణులను కూడా గ్రామంలోనికి ఉత్సవం వలె తోడ్కొని పోయినారు. ఆనాడు ప్రతి ఇంటను పండుగ వలె భావించారు. ఆ గ్రామస్తులను కాపాడుటకై అక్కడ మారుతిని ఏర్పాటు చేశానని శ్రీ సమర్థులు చెప్పగా గ్రామంలో కూడా మఠమందిరములు ఏర్పాటు చేయుటకై వారు ప్రార్థించారు. తర్వాత అక్కడ మందిరము, మఠము నిర్మింపచేశారు. కోదండరాముని మందిరమందు స్థాపించారు. మఠమందు హనుమంతుని ప్రతిష్ఠించారు. మఠాధిపతిగా కొన్ని సంవత్సరాలు ఉద్ధవస్వామి నిర్వహించారు. శ్రీ సమర్థులు కూర్చున్న గుట్టపై నుండి అక్కడ ఏర్పడిన ఆంజనేయ శిలపైకి నీరు ధారగా పడుట అచ్చటి మహత్యం. అచ్చటి రాళ్లపైన ఒక శ్లోకం లిఖించబడింది. శ్రీరామ భక్త మూలరే ప్రసన్న సానుకూలరే సమర్థ తయాగుణే తయాస్ సర్వఠేగణే అని శ్రీ నిత్యానంద యోగీశ్వరులు విద్యాసాగరునితో పాటు శ్రోతలందరికీ తెలిపి జయ జయ రఘువీర సమర్థ అని శ్రీరామ జయ రామ జయ జయ రామ జయనాదం చేయించారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 22వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.